మాంట్రియల్ చూపిస్తా, ఎప్పుడు చూడని విధంగా. కమ్ విత్ మీ. ఇది నా సెకండ్ టైము, 10 సార్లు చెప్పాను వీడియోలో, సెకండ్ టైము. కానీ సెకండ్ టైం వింటర్లో వచ్చాను కదా, కొంచెం డిఫరెంట్ వైబ్ ఉంది. మొత్తం చూడండి, అసలు ఒక మనిషి కూడా ఉండరు, నేను అక్కడనే ఉన్నా. పాపం నాకు మా అన్న హెల్ప్ చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు నా కోసం. ఇది మాంట్రియల్. ఓకే, ఇదంతా మీకు ముందు వీడియోలో చూపించాను, ఎక్కడో చోట పెడతాను చూడండి. ఇదంతా అదర్ సైడ్ ఆఫ్ ద వీడియో చూపిస్తా. బట్ వ్యూ ఎలా ఉంది, అక్కడ ఒక జాయింట్ వీల్ ఉంది. ఈ సిటీకి పాపులారిటీ ఏంటి? చర్చెస్ ఎక్కువ ఉంటాయి, చర్చెస్ కంటే కెఫేలు ఎక్కువ ఉంటాయి, కెఫేల కంటే అమ్మాయిలు ఎక్కువ ఉంటారు. దే ఆర్ ఆల్సో బ్యూటిఫుల్ చెప్పాలంటే. ఇంకేముంది, హోల్ సిటీ అంతా ఆర్ట్ వైబ్ ఉంటుంది. ఎటు వెళ్ళినా మీకు ఆర్టిస్ట్లే కనిపిస్తారు, వాళ్ళ ఆర్ట్ కనిపిస్తుంది. ప్రైస్డ్ ఆర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఆర్ట్. ఇట్ కెన్ గో అప్ టు $150,000 $200,000, అంటే అది చాలా పెద్ద అమౌంట్. కెనడా కదా, ఎప్పుడు జనాలు ఉండరు. ఈవినింగ్ 6 అయితే అందరూ వాళ్ళ ఇళ్ళల్లో ఉంటారు. ఇది పెద్ద పార్క్లా ఉంది. ఇంత పెద్ద మంచి స్పాట్ని వదిలేసి ఆన్ అ హాలిడే నిద్రపోతున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. బట్ ఎనీవే, నా అదృష్టం, మొత్తం ఏరియా నాకే దొరికింది. చూడండి, దట్స్ ద వ్యూ. అగైన్ చెప్పలేదు, మేరీ క్రిస్మస్. ఐ హోప్ ఎవ్రీవన్ సెలబ్రేటింగ్. మీరు హిందూ అయినా పర్లేదు, సెలబ్రేట్ చేసుకోండి. ఇట్స్ ఫెస్టివల్. పాపం వాళ్ళకు ఉన్నదే ఒక ఫెస్టివల్, వాళ్ళ పైన పడి ఏడిస్తే ఏమొస్తుంది? ఓకే, ఇంకేంటి, ఆ బ్రిడ్జ్ చూసారా? బేసిక్గా అది ఇట్ టేక్స్ అస్ టు, ఈ బ్రిడ్జ్ పేరేంటి, సారీ ఈ ఐలాండ్ పేరేంటి? సెయింట్ హెలెన్ అనే ఐలాండ్లో ఉన్నాము. సో అది సిటీ అనమాట. ఈ సిటీకి ఈ ఐలాండ్కి అది కనెక్టింగ్ పాయింట్. ఆ బ్రిడ్జ్ లేకపోతే ఇక్కడ రాలేవు. ఎనీవే, హాలిడే కదా, ఆ బ్రిడ్జ్ లైట్లు చూసారా మీరు? బెంగళూరు కూడా పనికిరాదు దీని ముందర. బట్ యా, కెనడా ఇస్ బ్యూటిఫుల్ అంటారు. వింటర్లో ఇంత బాగుందంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు సమ్మర్స్ అండ్ స్ప్రింగ్లో ఇంకెంత బాగుంటుందని. ఫాల్ కూడా బాగుంటుంది. చెట్లు చూడండి ఒకసారి, ఒక చెట్టుకు ఒక ఆకు కూడా ఉండదు. మీరు చూపియండి, ఆకు చూపియండి నాకు, ఒక ఆకు కూడా కనిపించదు, ఆకులు ఉండవు. సెప్టెంబర్లో అన్నీ, సెప్టెంబర్ ఎండ్ ఆఫ్ అక్టోబర్లో ఫాల్ కదా, సో అన్నీ రాలిపోతాయి. యా, వ్యూ. మా అన్న తీసుకొచ్చాను నన్ను, పాపం షై కిడ్ నా పైనే పడి అరుస్తూ ఉంటాడు. అని ఇదిగోండి మంచి కావాలా, ఆమె పేరేదో ఉంటుంది, స్నో అక్క, ఆమెకి ఇద్దాం. అక్క మంచు చాలా ఉంది, తీసుకో, తట్టలు ఉంది. ట్రక్ పంపిస్తే మీ ఊరికి పంపిస్తా. జూమ్ ఇన్ చేద్దాం. క్లిక్ అని సౌండ్ వచ్చిందా? ఆ సౌండ్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఈ పార్క్లోకి వెళ్తున్నాను, ఇది పార్క్ అనుకొని. సో ఐ వాంట్ టు షో. చూపిస్తున్నప్పుడు ఏమైంది, మధ్యలో సడన్గా ఐ రియలైజ్డ్ మైక్ పడిపోయిందని రియలైజ్ అయ్యాను. బట్ అప్పటిదాకా ఐమ్ జస్ట్ ఎంజాయింగ్ షోయింగ్ ద ప్లేస్. ఇక్కడ ఫుట్ ప్రింట్స్ అంతా నాకు చాలా ఇష్టము, నాకు ఫుట్ ప్రింట్స్ పెట్టడం ఇష్టము అని చెప్తున్నాను వీడియోలో. బట్ ఆ వీడియో ఒరిజినల్ సౌండ్ లేదు, సో అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో మొత్తం చూపిస్తున్నాను, నడుస్తున్నాను. ఐ డెంట్ రియలైజ్ ఏంటది అని అట్ ద టైమ్. సో బేసిక్గా చేతులు గ్లౌజ్, నేను ఎలా రెడీ అయ్యాను చూడండి. మహేష్ బాబు గుర్తొచ్చాడు ఎందుకో. సో చెప్తున్నా, నేను అలా పరిగెడతాను. జగడమే అని సాంగ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కూడా వేయాలి, అది నువ్వు క్యాప్చర్ చేయని చెప్పాను మా అన్నకి, అది రికార్డ్ చేశాడు. మళ్ళీ ఫ్రంట్ యాంగిల్ షాట్ అది. ఇప్పుడు స్కిడ్ అయ్యాను, ఇక్కడ ఇప్పుడు పడతాను ఆల్మోస్ట్. వెయిట్ ఫర్ ఇట్. సో ఇప్పుడు ఎక్కడో రియలైజ్ అయ్యాను, ఇంకా రియలైజ్ అవ్వలేదు ఆ మైక్ పోయిందని. సో ఐ వాస్ టెల్లింగ్ హిమ్ పరిగెడతాను, అదిగో పడ్డాను కావాలని. ఐ మీన్ దట్ వాజ్ ఇంటెన్షనల్, స్కేట్ చేయాలని.
యా చాలా చల్లగా ఉంది లోపలంతా. ఐ డోంట్ నో వాట్ ఐ వాస్ స్పీకింగ్ అక్కడ. కానీ యా ఇట్ వాస్ సచ్ ఎ నైస్ డే. ఆ మూమెంట్ చాలా బాగా అనిపించింది నాకు. బేసిక్గా సార్కి ఇంకా తెలియలేదు హీస్ స్టాండింగ్ ఆన్ అ ఫ్రోజన్ లేక్ అని. ఇప్పుడు రియలైజ్ అవుతాడు. యా పార్క్ అనుకున్నాను నేను. బేసిక్గా పార్కు అలానే ఉంటుంది, మొత్తం మొత్తం మంచు పడుతుంది కదా. సో అదనమాట. అది మళ్ళీ స్కేటింగ్ చేయడానికి వెళ్ళాను మళ్ళీ స్కేటింగ్. ఈ ఐస్ స్కేటింగ్ చాలా బాగుంటుంది, వెరీ ఫన్నీగా. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. బట్ దానికంటూ సపరేట్ బూట్స్ ఉంటాయి. సో కింద చూపిస్తున్నాను నేను, చూడండి అని. ఇంకెంతసేపు రా బాబు, చూపిరా బాబు. దేర్, అది ఈ మొమెంట్ నాకు అర్థమైంది. ఐమ్ స్టాండింగ్ ఆన్ ఫ్రోజన్ లేక్. లేక్ ఫ్రోజ్ అయితే పైన అలా ఉంటుంది, మట్టిలా లేదు అది. అది సాలిడ్ ఐస్, గట్టి గట్టిపోయింది. దానిపైన నిల్చొని ఉన్నా నేను. ఇప్పుడు అది బొక్క పడితే ఏమవుద్ది, కిందికి వెళ్తాం లోపలికి, అండ్ దెన్ బయటికి రావడం చాలా కష్టం. రెస్క్యూ టీం రావాలి మళ్ళీ సేవ్ చేయడానికి. తెలీదు మనకు, నేను అక్కడ ఫ్రోజన్ లేక్లో ఉన్నానని తెలీదు. ఐ థాట్ ఇట్ వాజ్ అ పార్క్ అనుకునే వెళ్ళాను. కానీ వన్స్ యూ డూ ది అడ్వెంచర్, ఇప్పుడు బయటికి వెళ్ళాలని లేదు. సో మైక్ పోయిందని రియలైజ్ అయ్యాను. ఐమ్ లుకింగ్ ఫర్ అ మైక్. ఇక్కడ ఎత్తుకుతున్నా మైక్, ఫుట్ ప్రింట్స్ అన్ని చోట్ల ఎత్తుకుతున్నా. ఆ మైక్ యాక్చువల్లీ $175 పెట్టి కొన్నా నేను. క్లిప్ ఆన్ మైక్ అనమాట. లేకపోతే వీడియోకి సౌండ్ ఎలా వస్తుంది, రాదు కదా. సో మైక్ ఇంపార్టెంట్ నాకు. హౌ డంబ్. బట్ ఎనీవే, ఆ మైక్ అయితే తర్వాత ఎక్కడో దొరికింది, అది కూడా చూపిస్తా. బట్ ఫర్ నౌ ఆ మైక్ ఈజ్ ఇన్ ద మూమెంట్. ఆ మైక్ కోసమే తనకలాడుతున్నా. వేర్ ఈజ్ మై మైక్, వేర్ ఈజ్ మై మైక్ అంట. సో అదంతా ఫ్రోజన్ లేక్ అనమాట. ఎంత ఉంది చూడండి. ఆ పైన బిల్డింగ్ కనిపిస్తుందా మీకు? ఆ బిల్డింగ్ దగ్గరికి కొంచెంసేపట్లో తీసుకెళ్తాం మిమ్మల్ని. నిజంగా మైక్ పడిపోకపోయింటే చాలా బాగుండేది. ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్ మూమెంట్. అది అంతా క్యాప్చర్ చేసి ఉండొచ్చు, మీకు చూపించుండొచ్చు. ఇట్ వాజ్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ ద వీడియో చెప్పాలంటే నాకు. సో మొత్తం లేక్ అని చెప్తున్నా, కాల్తో తీసి చూపిస్తున్నా అది కన్ఫర్మ్ చేయడానికి. అది లేక అది ఇంకేంటి అని. లుక్ అట్ ఇట్. అది చూడండి ఎలా ఉందో. ఫ్రోజన్ ఐస్ అది బేసిక్గా. బాగా గట్టగట్టిపోతే లేయర్ అంతా దానిపైన పడింది మంచు. సో మనకు తెలియట్లేదు. యా, కింద పడితే మాత్రం ఇట్స్ సచ్ ట్రాజిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. మీరు కొన్ని ఇంగ్లీష్ సినిమాల్లో చూసింటారు ఇలాంటివి. ఈ మధ్యలో ఒక సినిమా చూసా, బ్లాక్ ఫోన్ అని. దాంట్లో ఉంటుంది అలా కొన్ని క్రేజీ ఎపిసోడ్స్ అనమాట. ఎనీవే, ఇప్పుడు పైకి వెళ్ళాము ఆల్మోస్ట్. అక్కడ కొంచెం బీరోల్ తీసుకుందాము, ఒక సినిమాటిక్ వీడియోస్ అని కూర్చొని ఉన్నా. అండ్ హీస్ క్యాప్చరింగ్ దోస్ వీడియోస్. ఇప్పుడు పైకి వెళ్తాను. పైకి వెళ్ళి ఆ ప్లేస్ ఏంటో ఎక్స్ప్లోర్ చేస్తాం, రండి నాతో. కానీ వ్యూ చూడండి మొత్తం. మేము పరిగెత్తుకొచ్చిన ట్రైల్ అదంతా. మంచులో నడిస్తే కూడా అలుగుడు పడతాయి కదా. పీపుల్ కెన్ టెల్. దానిపైన ఎవరైనా నడిస్తే చెప్పేయచ్చు ఎవరు వెళ్ళారు, ఎటు వెళ్ళారు అని. దొంగతనం చేసి పరిగెడితే దీనిపైన ఈజీగా దొరికిపోతారు ఎవరైనా. కోర్స్ తెలిసిపోతుంది కదా ఎక్కడ వెళ్తున్నారు అని. సో ఇప్పుడు పైకి వెళ్తున్నాను. ఆ బిల్డింగ్ ఏంటో నాకు తెలియదు అట్ దట్ పాయింట్, కానీ చూపిస్తా పైకి వెళ్ళాక. వెరీ సినిమాటిక్గా ఉంది. మీకు లోకి ఇటు సైడ్ ఉంటే కూర్చోవడానికి ఇడు ఏదో థియేటర్ లాగా చైర్స్ వేసి యాంపీ థియేటర్లా పెట్టాడు. బేసిక్గా లేక్ వ్యూ ఎంజాయ్ చేయడానికి కట్టాడని నేను అనుకుంటున్నా. అటే పార్క్ ఉంది, మేబీ బ్యాక్ సైడ్ పార్క్ ఉండొచ్చు. జనరల్ ఎనీ రిక్రియేషనల్ ఏరియా దగ్గర మాకు టాయిలెట్స్, ఒక బిల్డింగ్ ఉంటుంది. సో మీరు వెనక చూస్తున్న బిల్డింగ్ అదే అనమాట. మొత్తం వ్యూ చూడండి ఎలా ఉందో. సో ఆ బిల్డింగ్లో మనుషులే లేరు. ఆ బిల్డింగ్ అట్ దట్ పాయింట్ అది ఓపెన్ ఉందో లేదో కూడా తెలియదు. దగ్గరికి వెళ్తే వి రియలైజ్డ్ అది ఓపెన్ అని. ఇప్పుడు మీకు అక్కడ గ్రీన్గా బటన్ కనిపిస్తుందా, లైట్, దట్ మీన్స్ ఇట్స్ యాక్సెసిబుల్ అని. ఓపెన్, లోపలికి వెళ్ళి చూడొచ్చు అని, టాయిలెట్ అని చెప్తుంది. బేసిక్గా అంత బిల్డింగ్లో 2 టాయిలెట్లు ఉంటాయి, మేల్కి ఒకటి, ఫీమేల్కి ఒకటి. కొంచెం వార్మింగ్ సెటప్ లాగా.
ఏదో ఎతుకుతున్నాను, ఏదో చెప్పాలని చెప్తున్నాడు. పాపం. సో లోపలికి వెళ్దాం ఎనీవే. యా, మైక్రోఫోన్ లేకుండా ఉంటే నాలో నేనే ఏదో చెప్పుకుంటా ఉంటే నేనొక్కడిలో హీరో లాగా అనిపిస్తుంది నాకు. తనలో తన్ని కొట్టేసుకొని పడేసుకొని జైలుకి వెళ్ళి అరెస్ట్ అయిపోతాడు చూసారా, అలా ఉంది మైక్రోఫోన్ లేకపోతే నా కథ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎనీవే, కొంతసేపు వార్మ్ అవ్వడానికి లోపలికి వెళ్ళాము. యా, కింద టాయిలెట్కి వెళ్తానని నేను చెప్పేసి కిందికి వెళ్తాను. దట్ ఎన్ని లేయర్స్ వేసుకున్నా మొత్తం మంచు ఉంది నాకు నా మొహానంతా. సో కింద స్టేర్స్ దిగితే టాయిలెట్స్ అనమాట. కానీ మొత్తం బిల్డింగ్ చూడండి ఎలా ఉంది, బాగా పెట్టాడు కదా, ఎవరు లేరు. అంత మంచికి ఎవరైనా ఎందుకుంటారు. ఎనీవే, ఆ బిల్డింగ్ నుంచి వెళ్ళిపోయే సమయం వచ్చింది. వ్యూ చూపిస్తున్నాను నేను మళ్ళీ. చాలా మంచిగా ఉంది కదా వ్యూ పాయింట్. యా, వన్ ఆఫ్ డే అని చెప్పాలి. ఆ హోల్ లేక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంక నేను మర్చిపోలేను. సో రిటర్న్ వెళ్తున్నాను ఆల్మోస్ట్. ఫైనల్గా ఇంకొక వ్యూ మళ్ళీ. నచ్చిందా? వీడియో నచ్చుతుందా మీకు? ఏదైనా కానీ భయ్యా చెప్పండి, ఏమన్నా ఉంటే దెన్ ఐ కెన్ వర్క్ ఆన్ ఇట్ అండ్ గెట్ బెటర్. మేము వచ్చిన ట్రైలు చూపించాను కదా, మొత్తం ఎలా ఉంది చూడండి. ఇద్దరు మనుషులు పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ అటు సైడ్ నుంచి వచ్చాం. యా, కానీ ఎప్పుడైనా ఫుట్ ప్రింట్స్ ఎక్కడైనా ఒక చోట వదిలితే ఇట్స్ అ నైస్ ఫీలింగ్. ఫస్ట్ టైం కెనడా వచ్చినప్పుడు అలా పార్క్లోనే మొత్తం తొక్కేవాడిని. అదొక వియర్డ్ సాటిస్ఫాక్షన్ తెలుసా. ఓ దిస్ ఈజ్ మై ఫుట్ ప్రింట్స్ అని. అదే మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎక్స్పీరియన్స్ చేస్తాం మళ్ళీ మొత్తం పార్క్లో అంతా తొక్కి. అలా పార్క్ అనుకున్నా కానీ పార్క్ కాదు, లేక్, ఫ్రోజన్ లేక్ అని తెలిసాక చిన్నగా నడవలేము, పరిగెత్తాను నేను అటు సైడ్కి. మస్తు అయిపోయింది. నా మైక్రోఫోన్లు ఎక్కడో పడిపోయాయి. ఫైనల్గా ఎత్తుక్కున్నాను మంచులో. ఇప్పుడు ఇంటికి వెళ్తా. ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద వీడియో. బాయ్.